ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఇరిగేషన్ అండ్ మిక్చర్స్. ఓకే అండి, ఇరిగేషన్ మిక్చర్స్లో ఏ విధంగా చేయాలి అనేది మనం ప్రాబ్లం చేసిన తర్వాత మనకి అర్థమవుతుందండి. యాక్చువల్గా ఇరిగేషన్ అనే మిక్చర్స్ అనే టాపిక్ ప్రతి చాప్టర్లో కూడా ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి అందుకని ముందుగా ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒక పాఠశాలలో 50 మంది విద్యార్థులు కలవరు. ప్రతి బాలుడు 50 రూపాయలు, ప్రతి బాలుకి 60 రూపాయలు అనాసరణాలయానికి ఇస్తే 2800 రూపాయలు వచ్చిన ఆ పాఠశాలలో బాలికలు ఎంతమంది అని అడిగాడండి. ఓకేండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అనేవాళ్ళు ఎక్స్ ఉంటే గర్ల్స్ అనేవాళ్ళు వై ఉన్నారనుకుంటే బాయ్స్ గర్ల్స్ కలిపి ఎంతమంది ఉన్నారని చెప్పాడండి. 50 నెంబర్స్. ఒక బాయ్ వచ్చి ఎంత ఇస్తున్నాడు అన్నాడండి, ప్రతి బాలుడు 50 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ఎక్స్ బాయ్స్ మంది ఎంత ఇస్తారంటే 50x. ఒక గర్ల్ వచ్చి ఎంత ఇస్తుందండి, ప్రతి బాల్కి 60 రూపాయలు ఇస్తుంది. అంటే గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఎంత ఇస్తారంటే 60y. ఒక బాయ్ 50 రూపాయలు, ఒక గర్ల్ 60 రూపీస్ ఇవ్వడం వల్ల కలెక్ట్ అయిన అమౌంట్ ఎంత అంటే 2800 రూపీస్, 2800 రూపాయలు. ఈ రెండు ఈక్వేషన్లు మనం సాల్వ్ చేయాలండి. మనకు కావాల్సింది ఆ పాఠశాలలో బాలికలు ఎంతమంది అన్నాడు. బాలికలు అంటే వై అనుకున్నాం కాబట్టి వై కావాలి, ఎక్స్ అనేది ఉండకూడదు. ఎక్స్ పోవాలంటే పై ఈక్వేషన్ని 50 చేత మల్టిప్లికేషన్ చేస్తామండి. 50 చేత మల్టిప్లికేషన్ చేస్తే ఈ 50x ప్లస్ 60y ఈజ్ ఈక్వల్ టు 2800 అలాగే ఉంటుంది. ఈ 50 చేత మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది 50x ప్లస్ 50y 50 2500. సబ్ట్రాక్ట్ చేస్తే గుర్తులు మారుస్తుంది. ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్. 60y నుంచి 50y తీస్తే 10y ఈజ్ఈక్వల్ ఇందులోంచి తీస్తే 300. అంటే y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి 30. అంటే అక్కడ ఉన్న గర్ల్స్ ఎంతమంది అండి మనకి 30 నెంబర్స్. లేదు సార్, మేము అలా కాకుండా గర్ల్స్ని ఎక్స్ అనుకుంటాం. మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా బాయ్స్ అనే వాళ్ళు ఏమవుతారంటే 50 - x అవుతారు. 50 - x అవుతారు. ఇప్పుడు ఒక గర్ల్ వచ్చి 60 ఇస్తుంది కాబట్టి ఎక్స్ గర్ల్స్ x × 60 ఇంత అమౌంట్ ఇస్తారు. అదేవిధంగా బాయ్స్ వచ్చి 50 - x మంది బాయ్స్ ఉన్నారు, ఒక్కొక్కడు 50 రూపాయలు ఇస్తారు కాబట్టి ఇంటూ 50 ఈజ్ఈక్వల్ అమౌంట్ ఎంతకు సమానం అంటే 2800కి సమానం. ఇలా సాల్వ్ చేసుకున్నా వస్తుందండి. అంటే 60x ప్లస్ 2500 మైనస్ 50x ఈజ్ఈక్వల్ టు 2800. 60x నుంచి 50x తీస్తే 10x. ఈ 2500 అడవి తీసుకెళ్తే మైనస్ 2500 కాబట్టి 300. x ఈజ్ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందని మనకి 30. ఓకేండి, ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ గర్ల్స్ అనుకున్నాం. ఇలాగా చేయొచ్చు కానీ మనకి ఇచ్చిన టైము ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఇవ్వడు కాబట్టి మనం చాలా త్వరగా చేయాలి. కాబట్టి దీన్ని ఎలిగేషన్ మిక్చర్స్లో ఏ విధంగా చేస్తామో చూద్దామండి. ఎలిగేషన్ మిక్చర్స్లో ఎప్పుడు కూడా ఒకటి ఒకరి గురించి సంబంధించి ఉంటుంది, ఒకటి ఒకరి గురించి సంబంధించి ఉంటుంది. మధ్యలో వాల్యూ ఈ రెండింటి గురించి సంబంధించి ఉంటుందండి. ఓకేండి, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయ్స్ ఉన్నారు, ఇక్కడ గర్ల్స్ ఉన్నారు. అక్కడ ఉన్న 50 మంది బాయ్స్ అయ్యారనుకోండి. ఒక బాయ్ వచ్చి 50 రూపాయలు ఇస్తున్నాడు. 50 ఎంత కలెక్ట్ అవ్వాలండి, 2500 కలెక్ట్ అవ్వాలి కదా. ఒక బాలిక వచ్చి 60 రూపాయలు ఇస్తుంది. అక్కడ ఉన్న 50 మంది బాలికలు అయితే 50 60 3000 రూపాయలు కలెక్ట్ అవ్వాలి. కానీ మనకు కలెక్ట్ అయింది 2500 కాదు, 3000 కాదు, కలెక్ట్ అయింది ఎంతండి 2800. ఈ 2800 అనేది ఇద్దరికీ సంబంధించింది కాబట్టి అది మధ్యలో వేస్తాం. ఇప్పుడు ఎలిగేషన్ మిక్చర్ చేసేటప్పుడు ఇందులోంచి తీస్తామండి 200, ఇందులోంచి తీస్తాం. మైనస్ వచ్చినా సరే మైనస్ వేసుకోమండి 300. అప్పుడు ఇది ఏ రేషియోలో ఉందండి 2:3. అంటే బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారంటే 2:3. ఓకేనా, 50 మంది ఉన్నారు. 50 మందిని 2 + 3 5 పార్ట్స్ చేసాం. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే అక్కడ ఉన్న గర్ల్స్ ఎంతమంది అండి మనకి 30. ఈ విధంగా ఎలిగేషన్ మిక్చర్ చేయొచ్చు. ఇంకో విధంగా ఎలిగేషన్ మిక్చర్ చేయొచ్చు. బాయ్స్ గర్ల్స్. ఒక బాయ్ వచ్చి ఎంత ఇస్తున్నాడు 50 రూపీస్, ఒక గర్ల్ వచ్చి ఎంత ఇస్తుంది 60 రూపీస్. యావరేజ్గా 2800 కలెక్ట్ అవుతుంది. 2800 ఎంతమంది నుంచి కలెక్ట్ అవుతుంది 50 మంది నుంచి. అంటే యావరేజ్గా ఒక్కొక్కరు ఎంత ఇస్తున్నారంటే 0 0 5 5 25, 3 మిగులుతుంది 30, 5 6 30. అంటే యావరేజ్గా 56 రూపీస్ పడుతుంది.
ఇది ఓన్లీ బాయ్స్ సంబంధించింది, ఓన్లీ గర్ల్స్ సంబంధించి, ఇది ఇద్దరికి సంబంధించింది. అంటే యావరేజ్గా ఒక్కొక్కరికి 56 రూపాయలు పడుతుంది. ఎలిగేషన్ చేయండి. 4 ఇందులో నుంచి తీస్తే 6, 2 2 జా 2 3. అంటే ఇది కూడా ఏ రేషియోలో ఉందండి? 2:3. అంటే బాయ్స్ గర్ల్స్ని 2:3 రేషియోలో పంచాలి. 50 మంది ఉన్నారు, 50 మందిని 2:3 రేషియోలో పంచితే 20 30. ఓకే, ఇది కూడా అవసరం లేదండి మనకి. ఇంకా ఈజీగా కూడా ఈ ప్రాబ్లంకి అయితే చేయొచ్చండి. అది ఎలాగంటే పాఠశాలలో 50 మంది ఉన్నారు. బాయ్ 50 ఇస్తున్నాడు, పురుషుడు 50 రూపాయలు ఇస్తున్నాడు, స్త్రీ అయినా 60 రూపాయలు ఇస్తుంది. అంటే స్త్రీ 50 రూపాయలు ఇస్తుంది కదా, 10 అలా ఉంచండి. స్త్రీ 50 ఇస్తుంది, బాయ్ కూడా 50 ఇస్తుంది. అంటే ఇద్దరు కూడా 50 రూపాయలు, ప్రతి మనిషి కూడా 50 రూపాయలు మాత్రం కంపల్సరీగా ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నది 50 మంది. ప్రతి ఒక్కరు 50 ఇస్తే 50 ఎంత 2500 రావాలి. కానీ కలెక్ట్ అయిందంతా 2800. ఈ 300 రూపాయలు ఎక్స్ట్రా ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? గర్ల్స్ దగ్గర నుంచి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? గర్ల్స్ దగ్గర నుంచి వచ్చింది. ఒక గర్ల్ వచ్చి ఎంత ఎక్స్ట్రా ఇస్తుందండి అమౌంట్? 10 రూపీస్. ఓకేనా? అలాంటి 300 రూపీస్లో ఎన్ని 10లు ఉన్నాయంటే 30. అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది అంటే 30 నెంబర్స్ అండి. ఓకేనా? ఇది నెక్స్ట్ ప్రాబ్లం 2 చూడండి. ఒక జూలో కొన్ని రామచిలుకలు కుందేలు కలవు. వాటి తలలు మొత్తం 400. రామచిలుకల్ని X అనుకోండి, కుందేళ్ళు Y అనుకోండి. ఒక జూలో కొన్ని రామచిలుకలు ఉన్నాయి, కొన్ని కుందేళ్ళు ఉన్నాయి. వాటి తలల మొత్తం 400. తలలు హెడ్స్ అంటే ఒకదానికి ఒక తలే ఉంటుంది కాబట్టి, అంటే రామచిలుకలు కుందేళ్ళు కలిపి 400 తలలు ఉన్నాయన్నా 400 ఉన్నాయన్నా ఒకటే. కాబట్టి ఈజ్ 400. వాటి కాళ్ళు మొత్తం 1150 అన్నాడు. అంటే రామచిలుక ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కదండి ఉంటాయి రామచిలుకకి. కాబట్టి ఒక రామచిలుకకి 2 కాళ్ళు ఉంటాయి. X రామచిలుకలకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2x. ఒక కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. అలాంటివి ఎన్ని కుందేలు ఉన్నాయి? Y కుందేలు. అంటే ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4y. మొత్తం కాళ్ళు ఎంత ఇచ్చాడంటే 1150. 1150 రూపాయలు ఇచ్చాడండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని, ఇది రెండో ఈక్వేషన్ అనుకుంటే, ఫస్ట్ ఈక్వేషన్ని 2 చేత మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 2x + 2y = 800. కింద ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసిందాం. 2x + 4y = 1150. మీకు డౌట్ రావాలి, సార్ పై ఈక్వేషన్ 2 చేత ఎందుకు చేయాలి, 4 చేత చేయొచ్చు కదని. కానీ మనకు కావాల్సింది కుందేల సంఖ్య అని అడిగాడు. అక్కడ ఉన్న కుందేలు అడిగాడు కాబట్టి y కావాలి కాబట్టి xని ఎలిమినేట్ చేసేస్తాం మనం. ఇప్పుడు ఇందులోంచి తీస్తే 2 పోద్దండి, ఇందులోంచి తీస్తే 2y, ఇందులోంచి తీస్తే 350. అప్పుడు y = 2 1 జా 2, 2 7 జా 14, 2 5 జా. అంటే y = ఏమొచ్చిందండి మనకి 175. అంటే అక్కడ ఏంటి? కుందేల సంఖ్య = 175. దీన్ని ఎలిగేషన్ మిక్స్ అలా చేస్తాం. రామచిలుకలు కుందేలు అక్కడ ఉన్న ప్రతిదీ అంటే 400 కాళ్ళు, 400 తలలు ఉన్నాయి కాబట్టి 400 కూడా రామచిలుకలు అయితే 400 × 2 800 కాళ్ళు ఉండాలి. ఎన్ని కాళ్ళు ఉండాలండి? 400 × 2 800 కాళ్ళు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న 400 కుందేళ్ళు అయ్యి అనుకోండి, 400 × 4 ఎన్ని కాళ్ళు ఉండాలండి? 1600 కాళ్ళు ఉండాలి. కానీ అక్కడ ఉన్న అన్ని రామచిలుకలు కాదు, అన్నీ కుందేలు కాదు. కాబట్టి అక్కడున్న కాళ్ళు ఎన్ని వచ్చాయంటే 1150. ఓకేనా? ఇప్పుడు ఇందులోంచి తీస్తే మనకి 450, ఇందులోంచి తీస్తే 350. ఈ 0 5 9 45, 5 ఏళ్ళు 35. ఇవి రామచిలుకలు కుందేలుకున్న నిష్పత్తి. ఇప్పుడు అడిగింది అది కుందేల సంఖ్య కాబట్టి కుందేళ్ళ సంఖ్య = మొత్తం 400 కాళ్ళు 9 + 7 16 వాటాలు వేయాలి. అందులో కుందేలు అంటే దేనికి ఎదురుగా ఉందో అదండి. మనం ఎలా చేసామని చెప్పి ఇది కుందేలు రేషియో కాదండి, దేనికి ఎదురుగా ఉందో అది దాని రేషియో. కాబట్టి కుందేలు సంఖ్య అంటే ఎన్ని పర్సెంట్? 7. ఇది ఇందులో 2 టైమ్స్ 32, 8 మిగిలింది 0, 5 టైమ్స్ 5 ఏళ్ళు 35, 7 ఏళ్ళు 14, 17 175. కుందేల సంఖ్య ఎంత వచ్చిందని మనకి 175. ఒకసారి చూడండి, అక్కడ ఉన్న 400 రామచిలుకలు అనుకుంటే 400 × 2 800 కాళ్ళు ఉండాలి. అక్కడ ఉన్న 400 కుందేలు అనుకుంటే
400 × 4 1600 కాళ్ళు ఉండాలి, కానీ 1150 ఉంది. కాబట్టి ఈ విధంగా చేస్తే మనం వచ్చేది అక్కడ ఉన్న కుందేల సంఖ్య. సార్ దీన్ని ఇంకెంతకన్నా ఈజీగా చేయలేమా? చేయొచ్చండి. ఎలాగంటే అక్కడ 400 ఉన్నాయి కదా, రామచిలుకి 2 కాళ్ళు కామన్గా ఉన్నాయి, కుందేలకి 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు నరుక్కుంటూ వచ్చండి. అంటే 800 కాళ్ళు నరికేశారు. కానీ అక్కడ ఉన్న కాళ్ళు ఎన్ని అని చెప్పాడు? 1150 అని చెప్పాడు. ఇంకా 350 కాళ్ళు మిగిలిపోయి 2 కాళ్ళు నరుక్కుంటూ వచ్చి, అంటే రామచిలుకలు ఆల్మోస్ట్ అన్నీ పడుకుని పోతాయి. కుందేలు మాత్రం 2 కాళ్ళు నరికితే 2 కాళ్ళతో నిలబడి ఉంటాయి. కాబట్టి 350 కాళ్ళు ఏ ఉంటాయి, దేనికి ఉంటాయి? కుందేలకు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క కుందేలు ఎన్ని కాళ్ళతో నిలబడి ఉంది? 2 కాళ్ళతోనే కదా. కాబట్టి 175. అక్కడ కుందేల సంఖ్య = ఎంతండి? 175. ఓకేనే. కుందేలుకి 2 కాళ్ళు, రామచిలుకి 2 కాళ్ళు అని లెక్కేసి 800 వచ్చింది, 350 మిగిలిపోయింది. ఈ 350 కాళ్ళు ఎవరండి? కుందేలు. ఒక్కొక్క కుందేలు ఇంకా 2 కాళ్ళతో ఉంది, అంటే అక్కడ ఉన్న కుందేల సంఖ్య ఎన్ని? 175. ఓకేనా. ఈ విధంగా కూడా చేయొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఒక ఎగ్జామ్లో 100 ప్రశ్నలు కలవండి. మన ఎగ్జామ్కి వెళ్తామండి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ కలుపుతారు, ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్క్ తీస్తారు. మొత్తం మీద 70 మార్కులు వచ్చినా అతడు ఎన్ని తప్పులు చేశాడని అడిగాడండి. ఓకేనే. ఒక ఎగ్జామ్లో 100 ప్రశ్నలు కలవు, ప్రతి సరైన సమాధానం 1 మార్క్ కలుపుతాడు, ప్రతి తప్పుడు సమాధానం 0.2 మార్క్ తీస్తారు. మొత్తం మీద 70 మార్కులు వచ్చినా అతడు ఎన్ని తప్పులు చేశాడని అడిగానండి. ఓకే. మన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక 100 క్వశ్చన్ పేపర్ 100 మార్కులకి ఇచ్చాడండి. నెగిటివ్ మార్క్ కూడా ఉందన్నాడు, 1/4 అన్నాడు. మనం 100 క్వశ్చన్లు నింపేసామండి, మనకు 70 మార్కులు వచ్చాయి. 70 మార్కులు వచ్చాయి అంటే 30 తప్పులు చేసినట్టు చెప్పండి. 100 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేసాం, మనకి 70 మార్కులు వచ్చాయి అంటే 30 తప్పులు చేసినట్ట కాదు కదా. అది ఎలాగైనా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పులు చేసినవి ఎక్స్ అనుకుందాం. సరైన సమాధానాలు రాసినవి 100 క్వశ్చన్లో ఎక్స్ తప్పు చేసామంటే ఎన్ని కరెక్ట్ చేస్తారండి మీరు? 100 - x. ఇప్పుడు 100 - x నువ్వు కరెక్ట్ చేస్తే 1 మార్క్ ఇస్తారు, అంటే 100 - x కరెక్ట్ చేసావు కాబట్టి నీకు 1 మార్క్ ఇచ్చారు ఇంటూ 1. ఇందులోంచి తప్పు చేసిన మార్కులు తీసేయాలి కదా. ఇప్పుడు నువ్వు x తప్పు చేసావు, దీనికి ఒక్కొక్క దానికి 1/4 తీసేస్తాను. 0.25 అంటే ఏముంది? 1/4 తీసేస్తాను. ఇలాగ వచ్చిన మార్కుల్లోంచి తప్పులు చేసిన మార్కులు తీసిగా నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నాడు? 70 మార్కులు వచ్చాయి అన్నాడు. అప్పుడు 100 - x లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. 400 - 4x - x, ఈ 4 ఇటప్ వస్తే 280. అప్పుడు 400 - 280 = 4x 5x అయిపోతుంది. ఇది 120 = 5x, x = 5 2 = 10, 5 4 = 20. అంటే వాడు ఎన్ని రాంగ్ ఆన్సర్ చేశాడండి? 24. అవునా కాదా చూసుకుందాం. ఇది ఆప్షన్ ద్వారా వెళ్ళడం చాలా బెటర్ అండి. చూద్దాం ఒకసారి. వాడు అడిగిన క్వశ్చన్ రాంగ్ ఆన్సర్స్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్లో ఫస్ట్ 24 ఉందనుకుందాం, మనకు వచ్చింది కూడా 24. అంటే ఇవి రాంగ్ ఆన్సర్స్. అప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ ఎన్ని చేసి ఉంటాడండి? 100 క్వశ్చన్స్కి 76. అంటే యాక్చువల్గా అది 76 క్వశ్చన్స్ చేసి 24 క్వశ్చన్ వదిలిస్తే 76 × 1 76 మార్కులు వచ్చినండి వాడు. కానీ 24 కూడా ఇష్టం వచ్చినవి పెట్టేవాళ్ళ 24 కూడా తప్పు అయిపోయి అనుకోండి, 24కి 1/4 తప్పున ఎన్ని మార్కులు పోతాయండి? 6 మార్కులు పోతాయి. అంటే ప్రజెంట్ ఆడికి ఎన్ని మార్కులు వచ్చినట్టు? 70. కాబట్టి రాంగ్ ఆన్సర్స్ ఎన్ని అంటే ఎంత చెప్పాలండి మనం? 24. దీన్ని మనం ఎలిగేషన్ మిక్చర్స్లో ఎలా చేస్తామంటే చూడండి, కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ రాసిన 100 క్వశ్చన్లు కరెక్ట్ అయితే 100 × 1 100 మార్కులు రావాలి. 100 రాశారు కదా, 100 కూడా తప్పు చేస్తే ఎన్ని మార్కులు వస్తాయండి వాడికి?
-25 మార్క్స్ వస్తాయి. అన్నీ రాంగ్ చేస్తే -25, అన్నీ కరెక్ట్ చేస్తే 100 మార్కులు. కానీ అన్నీ రాంగ్ చేయలేదు, అన్నీ కరెక్ట్ చేయలేదు. అందుకే ఎన్ని మార్కులు వచ్చాయండి? 70 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కులు వచ్చాయండి? 70 మార్కులు. ఇక్కడ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. 100 - 70 ఎంతండి? ఇక్కడ 30. ఇందులోంచి తీసినా పెద్ద ప్రాబ్లం లేదు. -25 -70 -95 మైనస్ వేసుకోండి. అంతే తప్ప మీరు 70లోంచి 25 తీయకూడదండి. ఓకేనా? ఎందుకంటే 100 - 70 30, 70 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25. లేదు ఇందులోంచి ఇది మనం ఇప్పటివరకు ఏదైతే చేస్తున్నాం ఇటు సబ్ట్రాక్షనే చేస్తున్నాం. ఓకేనా? ఇందులోంచి తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 95. 5 6 5 19. అంటే కరెక్ట్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ ఏ రేషియోలో ఉన్నాయండి? 19:6. అంటే ఇప్పుడు రాంగ్ ఆన్సర్స్ 100 క్వశ్చన్లు ఎన్ని వాటాలు వేయాలి? 25 వాటాలు వేయాలి. అందులో అడిగింది రాంగ్ కాబట్టి రాంగ్ అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. ఇందులో 4 టైమ్స్ పోతే 4 6 24. ఈ విధంగా ఎలిగేషన్ మిక్చర్ చేయాలండి. అయితే ఎంతకన్నా ఈజీగా లేదు చేయలేమా అంటే చేయొచ్చండి. ఎలాగంటే 100 క్వశ్చన్లు కదండి, 100 క్వశ్చన్లు చేస్తే 100 మార్కులు కరెక్ట్గా రావాలి. కానీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయండి? 70 మార్కులే వచ్చాయి. అంటే 30 మార్కులు పోయాయండి. 30 మార్కులు పోయాయి కదా, అంటే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని చేశాడు? ఇప్పుడు చూడండి, మనకి ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 1s క్వశ్చన్ మార్క్ అడిగాడు, 2 1 ఎంత అని. ఫస్ట్ ఆప్షను ఒకటోది ఆన్సర్ 3 ఇచ్చాడు, రెండోది 4 ఇచ్చాడు, మూడోది 2 ఇచ్చాడు, నాలుగోది 5 ఇచ్చాడు. ఇస్తే మన అంజంతో 2 1 ఎంతండి? 2. ఆ ఆప్షన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కానీ మనం రుద్దేటప్పుడు ఏం చేస్తామంటే ఇది 3వ ఆప్షన్ రుద్దాలి. యాక్చువల్గా 2 1 అంతా 2 అనే కాన్సెప్ట్లో 2ని రౌండ్ అప్ చేస్తామండి. ఈ రౌండ్ చేయడం వల్ల ఏమైంది? మనకు రావాల్సిన 1 మార్కు మిస్ అయింది. మళ్ళీ ఇది నెగిటివ్లోకి వెళ్ళిపోయి ఇంకో 0.25. ఓవరాల్గా ఒక తప్పు చేయడం వల్ల ఎంత కోల్పోతున్నామండి మనం? 1.25. ఎంత కోల్పోతున్నామండి మనం? 1.25. అంటే అలానే 30లో ఎన్ని 1.25లు ఉన్నాయి అనేస్తే అవే రాంగ్ ఆన్సర్స్ అండి. ఓకే, 30/, దీన్ని 125/100 రాసుకోవచ్చు కదా, పైకి వెళ్ళిపోద్ది. 25 4 25 5 5 6 24. అంటే రాంగ్ ఆన్సర్స్ ఈక్వల్ ఎంతండి మనకి? 24 అండి. ఓకే సార్, మిగతా ప్రాబ్లమ్స్ మళ్ళీ చేద్దాం ఒక 5 నిమిషాలు.